సో గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్. సో ఒక క్విక్ షార్ట్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను రిలేటెడ్ టు గోల్డ్ అండ్ సిల్వర్. సో ఇవాళ డేట్ వచ్చేసరికి 5th March 2026 అండ్ గోల్డ్ ప్రైస్ కనుక మీరు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 1,61,730 రూపీస్ దగ్గర అయితే ఉంది ఫర్ 10 గ్రామ్. అండ్ సిల్వర్ వచ్చేసి 2,62,500 ఉంది పర్ కేజీ. రైట్. సో ఈటీఎఫ్ ప్రైజెస్ చూసుకున్నా మీరు గోల్డ్ బీస్ అరౌండ్ 132 అండ్ 253 అయితే సిల్వర్ ట్రేడ్ అవుతుంది. సో డిఫరెంట్ ఈటీఎఫ్స్కి డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ అండ్ మెయిన్ రీజన్ వచ్చేసరికి చాలామంది అడుగుతుంది గోల్డ్ అండ్ సిల్వర్ ఎందుకు పెరగట్లేదు. సో వార్ జరుగుతున్నా మార్కెట్స్ పడుతున్నా బట్ గోల్డ్ అండ్ సిల్వర్లో కరెక్షన్ ఎందుకు వస్తుంది అంటే 2 మెయిన్ రీజన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఒక ప్రాఫిట్ బుకింగ్ అయితే అబ్జర్వ్ చేస్తున్నాం, దాంతోపాటు డాలర్ వాలటిలిటీ అనమాట. అండ్ గ్లోబల్గా కూడా ఎవరైతే ఎఫ్ఐఐస్ పెద్ద పెద్ద స్టాక్స్ లైక్ ఎన్విడియా కావచ్చు, పెద్ద ఎంఎన్సీస్ కంపెనీస్ని ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇట్లాంటి గ్లోబల్ అన్సర్టనిటీ ఉన్నప్పుడు వాళ్ళు చిన్న చిన్న ప్రాఫిట్ అయితే బుక్ చేసుకుంటారు. సో అప్పుడు ఆబ్వియస్గా కమోడిటీస్తో పాటు స్టాక్స్లో కూడా కరెక్షన్ వస్తుంది. సో అక్యుములేషన్ జోన్ కూడా మెన్షన్ చేశాను. సో ఎవ్రీ సింగిల్ డిప్ మనకు ఒక ఆపర్చునిటీ గోల్డ్లో, అది లాంగ్ టర్మ్ కైనా కావచ్చు, మిడ్ టర్మ్ కైనా కావచ్చు, షార్ట్ టర్మ్లో వొలటిలిటీ అనేది ఉంటూనే ఉంటుంది. బట్ మీరైతే దాని గురించి వరీ అవ్వకూడదు, బికాజ్ రూపీ కూడా డెప్రిషియేట్ అవుతుంది కాబట్టి మనకు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ ఇట్లాంటి వాటిల్లో ఉన్నా కూడా మనమైతే టైం టు టైం అక్యూములేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో డోంట్ ప్యానిక్ ఇన్ గోల్డ్ అండ్ సిల్వర్. ఎక్కడెక్కడ డిప్ వచ్చినా కొంచెం కొంచెం అక్యూములేట్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.